రోజు తోడైతే 12th ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది. ఆ క్లిప్స్ అన్న హైలైట్ వచ్చినాయి. షూటింగ్ అయిపోయిందా అన్న? అయిపోయింది ఈ రోజుతో 12th ఎపిసోడ్. మరి మీరేమన్నా అడుగుర్రు, అది ఈ రోజు నేను పక్కా చేస్తా. 2 minutes. సరే. హోటల్ అమ్మో వీళ్ళు పెద్ద ప్లానింగ్ చేస్తారు కదా, ఏమో గంటగానం మాట్లాడుతున్నారు. ఏం అనగానే హోటల్ పోయింది. ఏం కదా పోదాం ఒక మళ్ళా. సరే అడుగుదాం అన్న. హోటల్ పోదామని ఫిక్స్ అయినాం. హోటలా? మొన్ననే పోయినా కదా వారం రోజుల కింద, మళ్ళా హోటల్ అంటారు. బాగా బయట ఫుడ్ అలవాటు అయింది మీకు. ప్లీజ్ అన్న పోదామన్నా. టికెట్ తప్ప ఏం నచ్చదన్న. సరే ఈరోజు 5 o'clock వదాం. రెడీ అయి ఉండరు అందరు, సరేనా? ఇప్పుడైతే అందరు రెడీ అవుతారు. ఏమైనా అయిందా మమ్మీ? డాడీ ఎక్కడ? డాడీ నడువు జిల్లెలు పోదాం. ఏ పారే, ఏం ఫోన్ చూస్తా, నడువురే నడువురే. ఏమో రీల్ చేసినట్టు. ఎట్లా ఉంది అది? ఎట్లా ఉంది అది? నేనంత డెకరేషన్ తయారు కాలేదు మీ లెక్క. నడుస్తున్నా. ఎందుకట్లా అందరు రీల్స్ చూపిస్తారు? ఎట్లున్నాయి మీ ముఖాలు? మీ రీల్స్ సేమ్ మీ ముఖాలు లెక్కనే ఉన్నాయి మీ రీల్స్ కూడా. నా రీల్స్ కి ఫ్యాన్స్ ఉన్నారమ్మా. నీ రీల్స్ కా? అవును, అక్కడ బిగ్గర్స్ ఉన్నారు. ఎవరు? ఆడ ఆర్డర్ ప్యాక్లెన్స్ వచ్చానంటే ప్యాలెస్ కదా. అది కాదు, నువ్వేమో తాళంసి డాడీ అయ్యాల. అది కాదు, నువ్వేమో తాళంసి డాడీ అయ్యాల. అయ్యా ఓ వచ్చి లించుంది ఇక్కడ చూడండి. ఇక్కడ లించుంది మంచిగా. పోదాం పా జల్లి. నడు 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 రే. ఏదన్నా పోదామా? బాయ్ ఎక్కరు ఎక్కరు ఎక్కరే. గైస్ ఇప్పుడైతే మనం బయలుదేరదాం. మీకు అక్కడైతే మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మేము చేసినాం. అన్న వ్యాన్ పార్కింగ్ చేస్తుండు. శ్రీ వైష్ణవి ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది తినొచ్చుగా. హోటల్ అన్నారు కదా, ఇగో తీసుకొచ్చిన హోటల్ కి అడరిగా విషా. ఫస్ట్ పోయిగా నువ్వు కూడా వస్తే పోయిగా. ఇక తినరిగా మెక్కురిగా. ఏమేమి ఆర్డర్ చేస్తారో చెప్పరు. వాళ్ళైతే మెనూ చదువుతుర్రు, ఏమేమి ఆర్డర్ చేస్తారో, ఇవాళ ఎంతగానో బ్యాంక్ బ్యాలెన్స్ పొక్క చేస్తారు. చదువుతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఏం అడుగుదామంటే, ఏం ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత బిల్ చేద్దాం అనుకుంటున్నారు అడుగుతా. ఏమంటారు ఏంటమ్మా? ఏమైంది? ఫిక్స్ అయ్యి అసలుకి గంట సేపు నుంచి చూస్తుంది. ఏం ఆర్డర్ చేద్దాం వాళ్ళు ఉన్నాయన్నా? ఉన్నాయన్న అంటే ఇక అవునా? ఐటమ్ మంచిగా చెప్పారు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఏవి చూసినా మంచిగా అనిపిస్తున్నాయి. అన్ని కావాలి. వీళ్ళు ఉన్నాయి, అన్ని కావాలి. ఒక ఐటమ్ ఒక్కొక్క ఐటమ్ కావాలి. అవునా? సరే సోనీ, మీ అందరికి కూడా అంతేనా? అందరు ఫిక్సా? సరే సరే. మనకు ఉన్నాయండి. తందూరు రొట్టి అవన్నీ కూడా తెస్తుంది. అందులో తందూరు రొట్టి కూడా ఉంటుంది. తందూరు రొట్టి, రుమాల్ రొట్టి ఉంటుంది. అందరు వెయిటింగ్. తందూరు రొట్టి ఉంది. తందూరు రొట్టి తీసుకోండి. రోటీసే తీసుకురండి. రైస్ ఫస్ట్, దాని తర్వాత బిర్యానీ కానీ మటన్ కానీ. నేను చేసే పని జరిగే కెమెరా యాక్షన్. ఫస్ట్
టైం కిచెన్ లోకి వచ్చినాము. ఇగో ఇట్లుంటది రెస్టారెంట్లలో మనకి ఇంత నీట్నెస్ తోటి ఇంత మంచిగా. ఇగో మేము వచ్చిన రెస్టారెంట్ కిచెన్ లో అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. నీట్నెస్ గానీ హైజీనిక్ గా చేస్తున్నారు ప్రతి ఒక్కరు అయితే. చూస్తున్నారు కదా మీరు కూడా. అండ్ దీనికి రేటింగ్ అయితే నేను 10/10 ఇస్తాను. టేస్ట్ చేసిన తర్వాత కూడా చెప్తాను. అవునా, థ్యాంక్ యూ. ప్యాంకో చికెన్. ఓకే, ఇది మన ఆంధ్ర ఫుడ్ అండి. భీమవరం రైల్వే ట్రెండ్ ఇది. ప్రాన్సేనా? అదే ప్రాన్స్. రాజా కబాబ్. ఈరోజు టాటా చాలా. ఇంకేమైనా కావాలన్నా? తక్కువైనాయా? ఇంకా తక్కువైనాయి. మీరు మనుషులా మానవ ముగాలే మీరు. తినరుగా తినరుగా. ఒక మటన్ బొక్కల చారు అక్కడ పెట్టేసేయండి. ఏదో వెరైటీగా మటన్ బొక్కల చారు అంట. ఇప్పుడు ఎలా ఉంది బిర్యానీ వచ్చేసింది అనమాట. కొంచెం పక్కన పెట్టండి. అదే या कुछ खाने का मन हो रहा है, लेज मंगवा ले और कुरकुरे भी मंगवा लेता हूँ. एक काम कर, कोक भी मंगवा ले. और मीठे में डेयरी मिल्क. अब इतना सब कुछ हो ही गया है तो कॉर्नेटो भी मंगवा ले. లాస్ట్ అయితే చూసినాము. చాలా ఇస్తాను. ఎప్పుడైనా రాదా? ఎపిసోడ్ అయిపోయిందని చెప్పినందుకు ఇగో వీళ్ళు చూడు ఎన్ని ఐటమ్లు ఆర్డర్ చేసి ఇన్ని గానం. మళ్ళీ ఏమన్నా చూసాము పక్క చూడు. అదే పక్క ప్లేట్ లో నుంచి తింటుంది అది. ముగ్గురు ముగ్గురు ఒకటే ప్లేట్ అంట. రైట్, ఇగో ఈ లెగ్ పీస్లు ఇచ్చేసి మనిషికి ఒకటి. డాడీ ఇగో సోనీకి మటన్ అంటే చాలా ఇష్టం. మటన్ తింటుంది. చిన్నగా ఎక్స్ట్రా లెగ్ పీసెస్ అయితే ఆర్డర్ చేస్తాం. అని తీసుకో అని చెప్పేసి రోజే నీకు తినలేము అంటే కూల్ డ్రింక్స్ అయితే చేసినాము. ఏమంటాడు చాలా టేస్ట్ ఉన్నాయి. కడుపు నిండా తినేసిన అయిపోయింది. ఏమైంది సైలెంట్ అయిపోయారు? చాలా అందరు గట్టిగా తింటారు ఫ్రెండ్స్. వీడియో కావాలిగా మరి. ఫ్యాన్ లేదని కూలర్ పెట్టిరు ఫ్రెండ్స్. అంటే మేమైతే అన్ని ఐటమ్స్ ఆల్రెడీ చేసినాం. ఆయన ఒక్కొక్క ఐటమ్ ఇటు చేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఫిట్ అయిపోయింది కట్టు తినప్పుడు అయితే లేదు కానీ బాగున్నాయి ఐటమ్. అయిపోయిందా షో చేస్తారు గాయస్. ఇలా మాటలేం నమ్మకం మీరు. అయిపోయిందా షో చేస్తారు గాయస్. ఇలా మాటలేం నమ్మకం మీరు. వేస్ట్ ఇక ఒక చూడరు ఒకసారి చూడండి గాయస్. మరి ఆయన అయితే
సగం తిన్నాక ఇగో ఈ చేతి చూడండి ఇగో. సగం తిన్నాక ఇది చెప్తేతో అవుతుంది ఎందుకంటే వీడియో తీస్తున్నాం అని చెప్పేసి అట్లా. ఫైనల్ గా మనము డెజర్ట్ తిన్నికి అయితే మనము బయటికి వచ్చినాము. మంచిగా వ్యూ లో కూర్చొని ఇప్పుడు మనము డెజర్ట్స్ తిందాం. కడుపు చల్ల అయితే ఇవన్నీ తింటే. గైస్ ఇక్కడ బయట బాగుంటుంది. నేను తీసుకున్నా గులాబ్ జామున్ తినరు మలై చాలా బాగుందంట. చాలా బాగుంది. ఇది హోమ్ మేడ్ ఏంటది హోమ్ మేడ్ జున్ను అంట గైస్. ఎట్లా మా డాడీ చెప్తాడు. కాదు చెప్పంటే అయితే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. ఏం చేస్తున్నా అయితే ఈ నైట్ ఎలా స్పెండ్ చేసాం అనేది మొత్తం. ఇప్పుడైతే మన బ్లాగ్ అయితే కంప్లీట్ గానికి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనం నైట్ ఇలా బయటకు వచ్చి అయితే మన వాళ్ళందరికీ ట్రీట్ ఇచ్చేసినాము. ఆ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయిన సంతోషంలో. అండ్ ఇగో వీళ్ళన్న ఆర్డర్ చేసారు, తిన్నారు మంచిగా. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా తీయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వ్లాగ్స్ ని కూడా ఒకసారి చూసి పాత వ్లాగ్స్ ని కూడా వాచ్ చేసి అవిటికి కూడా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక వ్లాగ్ తో మళ్ళీ ముందుకు వస్తాము. ఇప్పుడైతే bye.